నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తానని, కొంతమంది నేను హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను, బట్ స్టిల్ నా గ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక కంప్లైంట్ వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఇద్దరు క్లూలెస్, మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎట్లా ట్రీట్ చేయాలి? సో ఇందాక ముందు నేను చెప్పిన స్టేట్మెంట్ క్వాలిఫైస్ అండి. అంటే చాలా మందికి ఏంటంటే సన్నగా ఉన్నాను, ఫిట్గా ఉన్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఓకే, అండ్ నాకు హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, సో నా కొలెస్ట్రాల్ లెవెల్స్ నేను చెక్ చేసుకోకపోయినా పర్లేదు, నార్మల్గానే ఉంటాయి అని అపోహ ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ బాగా లావుగా ఉండి అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంది, ఇటువంటి వారిలోనే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందన్న అపోహ కూడా ఉంటుంది. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు 100కి ఆల్మోస్ట్ 2/3 అంటే 65% ఆఫ్ ది కొలెస్ట్రాల్ మన బాడీలోనే తయారవుతుంది, విచ్ ఈస్ జెనెటికల్లీ డిటర్మిన్డ్. సో అందుకని మీకు చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్లో బాగా ఫిట్గా ఉండి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండి అన్నీ బాగున్నా కూడా అటువంటి వారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు. ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్లో ట్రైగ్లిజరైడ్స్ కూడా ఒకటి కావచ్చు. అండ్ అన్హెల్తీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కొంతమందిలో నార్మల్ కొలెస్ట్రాల్ ఉండే కూడా అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అందుకని ఎవరైనా సరే ఒక వయసు దాటిన తర్వాత ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి మనం ఓన్లీ లైఫ్ స్టైల్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చా, మందులు కూడా వాడాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు.